వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను వియా. వైసీపీకి షాక్ ఇచ్చిన తండ్రి కూతుళ్ళు. ఎన్నికల తర్వాత విశాఖలో ఇద్దరు నాయకులు వైసీపీకి గట్టి దెబ్బ కొట్టారు. ఎన్నికల్లో ఓటమి చెందిన వెంటనే క్షణం ఆలోచించకుండా పార్టీ పదవులకు రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. వైసీపీ నుంచి కార్పొరేటర్గా గెలిచిన కీలకమైన సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసి కోలుకోలేని దెబ్బ కొట్టారు ఆయన కుమార్తె లక్ష్మీ ప్రియాంక. తండ్రి చేసిన పనికి ఓ పక్క భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి మనుగడే కరువైనట్లు కనిపిస్తుంటే, మరోపక్క కూతురు చేసిన పనికి వైసీపీ విశాఖ మేయర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అవంతి శ్రీనివాస్తో పాటు ఆయన కూతురు లక్ష్మీ ప్రియాంక గురించి కూడా విశాఖలో జోరుగా చర్చ సాగుతోంది. 2009లో రాజకీయాల్లోకి వచ్చి పీఆర్పీ నుంచి పోటీ చేసి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన అవంతి శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. 2019 ఎన్నికల్లో మళ్లీ భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుత భీమిలి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి శ్రీనివాస్ వరుస విజయాలతో గురువులాగే లక్కీ పొలిటీషియన్ అనిపించుకున్నారు. చివరికి గత ఎన్నికల్లో తన గురువు గంటా చేతిలోనే అవంతి శ్రీనివాస్ భీమిలిలో ఓటమి పాలయ్యారు. ఈ 16 ఏళ్ల పీఆర్పీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలను చుట్టేసిన అవంతి శ్రీనివాస్ 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పదవులకు రాజీనామా చేసి సైలెంట్గా కాలం గడిపేస్తున్నారు. భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత 3 నెలలు తిరగకుండానే పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ పార్టీపై ఆరోపణలు చేసి మరీ బయటకు వచ్చేశారు. ఊహించని విధంగా అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయటం, పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతూ తీవ్రమైన విమర్శలు చేయటంతో భీమిలి నియోజకవర్గంలోనే కాక ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా వైసీపీ మీద నెగటివ్ ప్రచారం మొదలైంది. ఇది అవంతి ఫ్యామిలీ నుంచి వైసీపీకి తగిలిన మొదటి దెబ్బ అని చెప్పవచ్చు. అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసిన 6 నెలల తర్వాత అప్పటి వరకు సైలెంట్గా ఉన్న భీమిలి నియోజకవర్గంలోని 6వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక వైసీపీని ఊహించని దెబ్బ కొట్టారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్న కూటమి పార్టీలు వైసీపీ నుండి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్లు అందరికీ గేట్లు తెరిచాయి. మేయర్పై అవిశ్వాసం పెట్టడానికి కోరం సరిపోకపోయినా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో అటు వైసీపీ, కూటమి పార్టీలు నెల రోజులు క్యాంపు రాజకీయాలు నడిపాయి. ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానం డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీకి చెందిన మరో 3 కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కావాల్సిన కోరం 74 మ్యాజిక్ ఫిగర్ సరిపోయిందని అంతా అనుకున్నారు. అయితే పార్టీ మారి వచ్చిన ఒక వైసీపీ కార్పొరేటర్ ఊగిసలాట ధోరణి ప్రదర్శించడంతో కూటమి పార్టీలో టెన్షన్ కనిపించింది. అయితే అవిశ్వాస తీర్మానానికి అరగంట ముందు విశాఖ మేయర్ పదవి కూటమికి దక్కడంలో అవంతి శ్రీనివాస్ కుమార్తె వైసీపీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక మెయిన్ రోల్ పోషించి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ప్రియాంక ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వకుండా కూటమికి అనుకూలంగా ఓటు వేయడం వైసీపీ పెద్దలకు పెద్ద షాకే ఇచ్చింది. అప్పటి వరకు వైసీపీ కార్పొరేటర్గా ఉన్న లక్ష్మీ ప్రియాంక ఎవరూ ఊహించని విధంగా కూటమి పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో వైసీపీ విశాఖ మేయర్ పదవిని కోల్పోయింది. అవంతి శ్రీనివాస్ ఫ్యామిలీ నుండి వైసీపీకి తగిలిన రెండో షాక్ అది. ఒకే కుటుంబం నుండి 2 షాక్లు తగిలి విశాఖలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో పార్టీ పెద్దలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాక సతమతమవుతున్నారట. ఆ క్రమంలో అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రయాణం ఎటువైపు అనే చర్చ మొదలైంది. వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ గత 6 నెలలుగా ఖాళీగానే ఉన్నారు. ఏ పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా తన వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్, చంద్రబాబు, నారా లోకేష్లపై అవంతి నిత్యం విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ ఎఫెక్ట్తో ఆయనకు టీడీపీ, జనసేనల్లో చేరడానికి దారులు మూసుకుపోయాయంటున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు అవంతి తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గంటతో పాటు చంద్రబాబు, లోకేష్లపై తరచూ విమర్శలు చేసిన అవంతి టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వకుండా గంట పావులు కదుపుతున్నారట. గంట మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు కావడంతో జనసేనలో అవంతి చేరడానికి కూడా అవకాశం లేదంటున్నారు. అది కాక గతంలో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు గుర్తించడంపై జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
అవంతికి ఏ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో తన కూతురు లక్ష్మీ ప్రియాంక ద్వారా కొత్త రాజకీయ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు అడగకపోయినా స్వచ్ఛందంగా కౌన్సిల్కి వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు చేసిన లక్ష్మీ ప్రియాంక ఈ రెండు పార్టీలకు దగ్గరవ్వడానికే ఆ పని చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జనసేనకి దగ్గరై రానున్న రోజుల్లో ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారట. అందుకే లక్ష్మీ ప్రియాంక ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వకుండా సైలెంట్ గా వచ్చి కూటమికి అనుకూలంగా ఓటు వేసి కూటమి పార్టీల గుడ్ లుక్స్ లో పడే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొదటిసారి కార్పొరేటర్గా గెలిచిన లక్ష్మీ ప్రియాంకకు ఇంత ఆలోచన లేకపోయినా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన తండ్రి అవంతి శ్రీనివాస్ తమ రాజకీయ భవిష్యత్తు కోసం కుమార్తెను కూటమికి దగ్గర చేసి ఆలోచనతో ఓటు వేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఆ తండ్రి కూతుళ్లు ఏ పార్టీలో చేరే అవకాశం లేకపోయినా భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన సమయానికి ఖచ్చితంగా తమకు అవకాశం వస్తుందని వారు భావిస్తున్నారట. మరి అవంతి శ్రీనివాస్, లక్ష్మీ ప్రియాంకల ఆలోచనలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాల్సి ఉంది.